అమ్మాయిలు ఇలా తయారయ్యారేంటి? కట్టుకున్నవాడి కంటే కట్టుకున్నవాడు తర్వాత వచ్చిన ఆ ప్రియుడు ఎక్కువైపోయారు. ప్రియుడు మాటలు తేనె పూసిన కలకందలా ఉన్నాయా, లేక కక్కుతున్న ముగుడు మాటలు కాల్చుకు తినేలా ఉన్నాయా? ఏమో ఏమో కానీ మొత్తానికి చంపేస్తున్నారు. 3 ముళ్ళు వేస్తున్న మొగుళ్ళు పాతి పెట్టేస్తున్నారు. ఎందుకు? ఏదో ఒకటో రెండో కాదు, ఈ మధ్యకాలంలో ఇవే ఎక్కడ చూసినా. లో అమ్మాయిలు, అందమైన జీవితాన్ని చేతులారా నాశనం చేసుకోకండి. శ్రీకాకుళం జిల్లా బొబ్బిలిపేట గ్రామంలో ఇటీవల దారుణమైన హత్య జరిగింది. గరుగుబెల్లి చంద్రయ్యను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. తాజాగా ఈ మర్డర్ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ కేసుపై పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి కొత్త విషయాలు బయటకు వచ్చాయి. ప్రియుడి మోజులో పడి భార్య ఈశ్వరమ్మే సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించినట్లు తెలుస్తోంది. పలువురితో కలిసి ఈశ్వరమ్మ ప్రియుడు బాలమురళీకృష్ణ చంద్రయ్యను హతమార్చినట్లు సమాచారం. చంద్రయ్య హత్య కోసం దాదాపు 20 రోజులు రెక్కీ చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా చంద్రయ్య హత్యకు ఏడాది క్రితమే ప్లాన్ చేశారని సమాచారం. గతంలో కూడా చంద్రయ్యను కారుతో ఢీకొట్టి చంపేందుకు ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఇందులో చంద్రయ్య భార్య ఈశ్వరమ్మే కీలక పాత్రగా చంద్రయ్య కదలికలను ఎప్పటికప్పుడు ప్రియుడు బాలమురళీకృష్ణకు తెలియజేస్తూ ఉండేదని తెలిసింది. ఇక చంద్రయ్య హత్య కేసులో మొత్తం 10 మంది నిందితులు ఉన్నట్లు సమాచారం. చంద్రయ్య కూతురు శ్రీకాకుళంలో ఇంటర్మీడియట్ చదువుతోంది. అయితే సాయంత్రం కాలేజీ నుంచి వస్తుండగా ఆమ్దాల వలసలో బస్సు దిగి తండ్రికి ఫోన్ చేసింది. దీంతో సాయంత్రం 6:30 సమయంలో చంద్రయ్య తన ఇంటి నుంచి బైక్పై వెళ్ళాడు. అయితే ఎంతసేపటికి తన కూతురు దగ్గరకు వెళ్ళలేదు. అలా అని ఇంటికి కూడా తిరిగి రాలేదు. దీంతో భార్య ఈశ్వరమ్మ బంధువులు చంద్రయ్య కోసం గాలించారు. ఈ క్రమంలో గ్రామ సమీపంలోని బగ్గోడి చెరువు గట్టు దిగువన ఉన్న పొలంలో అర్ధరాత్రి సమయంలో చంద్రయ్య విగతజీవిగా కనిపించాడు. చంద్రయ్య మృతదేహం తలపై బలమైన గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే శరీరంపై కూడా చిన్న చిన్న గాయాలు ఉన్నాయి. ఈ మర్డర్పై కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తులో ఇప్పుడు సంచలన విషయాలు బయటకు వచ్చాయి. దీంట్లో 3 రోజులు అటెంప్ట్ చేశారు. మొదటి రోజు అటెంప్ట్ చేశారు, సక్సెస్ అవ్వలేదు. వాళ్ళకి తెలుసు కదా, మనం ఒక నేరానికి వెళ్ళాము, పోనీ మీరు అన్నట్టు కొట్టడానికి వెళ్ళారు. ఎందుకు కొట్టాలి? వాళ్ళకి ఏం సంబంధం? మీరు అన్నట్టు ఆకతాయి అన్నారు, ఆకతాయి తర్వాత కొట్టేస్తారా? కొట్టకూడదు కదా. మొదటి ప్లాన్ ఫెయిల్ అయింది, మళ్ళీ రెండో ప్లాన్ వేశారు కదా. వీళ్ళందరినీ తీసుకెళ్ళి డాబాలు తాగిపించి ఎవరు ఏం చేయాలన్నది అటు చెప్పాడు కదా. చెప్పినప్పుడు ఇది తప్పు అన్నది తెలుసు కదా. తెలిసి పార్టిసిపేట్ చేస్తే నేరమేగా. ఒక నేరంలో, ఒక దొంగతనంలో కాపలా కాసినోడు సేమ్ నేరం కింద వెళ్తాడు. దొంగతనం చేసినోడు లోపల దొంగతనం చేస్తాడు, బయట కాపలా కాస్తేనే కదా దొంగతనం చేయగలిగాడు. మరి ఆడికో శిక్ష, ఈడికో శిక్ష, ఇద్దరు కూడా అదే కేసులో దేనికో లేదు. ఇక్కడ వాడి చనిపోయి పడున్నాడని చెప్పగానే వాళ్ళు వెంటనే వెళ్ళి ఈ భార్య వెరిఫై చేసుకుని ఎస్ నా భర్తే కన్ఫర్మ్ చేసుకుని మళ్ళీ వచ్చి చనిపోయినట్లుగా మనకు మొత్తం 10 మంది అండి.